కూలీలను పెట్టి కాయలు కోపించారు. కాయలు కోపితే 1,50,000 కూలి వచ్చింది. పట్టి వచ్చేసి 90,000 వచ్చింది. ఆ కూలీ వాళ్ళు పట్టి తీసుకోలే. పట్టి తీసుకోకపోతే కేసు పెట్టారంట. స్టేషన్ పోతే స్వామి రైతు తెచ్చే పిల్లలు మొత్తం అనాథలు అయిపోతారు. పట్టి వరకు తీసుకోమని 5-6 మంది ఇప్పుడు జరిగిందట. ఏదో ఒకట్లేదు సార్. పుల్లల చెరువు అంట. పుల్లల చెరువు, ప్రకాశం జిల్లా. నేను మొన్న కోత కోసా. 80,000 కూలి వచ్చింది. 25,000 ఏరుడు వచ్చింది. 1,30,000 పెట్టుబడి వచ్చింది. మామూలుగా పట్టి వచ్చింది. పెట్టుబడి రాలే. 6 ఎకరాలు వేసా. ఏం లేదు. పోయిలే. కూలీలు రావు. 560 రూపాయలు కూలీ. కింటాకి ఏరినందుకు 5,000 వస్తుంది. 700 రూపాయలు కూలీ. మామూలుగా ఏరినందుకు కాయ సగం వైట్ సగం రెడ్. కూలీలు రావాలని వదిలేసా. కొయ్యలే. 4 ఎకరాలు అట్నే ఉంది. పెట్టుబడి ఇంట్లో ట్రాన్స్ఫర్ పడితే మన కొట్లో జమ చేసి మెలకుండా వచ్చి ఏడ్చుకుంటా. కాదంటలే, నేను మామూలుగా పౌరుషం ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పు వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకుంటారు. వడ్డీలు వాళ్ళకి ఇవ్వలేక ఇంట్లో చేయలేక ఏం చేస్తారు సార్ చెప్పు ఒకసారి. వ్యవసాయం పాత కొట్టుకుంటే లోన్లు వస్తాయి. మళ్ళీ లోన్ కట్టద్దా? సంవత్సరానికి పక్కా కట్టాలి, రెన్యూల్ చేయాలి. ఏదైనా బ్యాంకులో తీసుకున్నా డబ్బే కదా. ఆ డబ్బు మనం కట్టాలి. కానీ ఇప్పుడు నీ దగ్గర తీసుకున్నా డబ్బే. ఏదైనా డబ్బు కట్టాలి. పెట్టుబడి రాలే. పోయిన సంవత్సరం 1,500 మంది కట్ట. ఈ సంవత్సరం 1,800, 1,850. 28, 1435.